సంహారునకు వరసుగుణోదారునకు 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 కరుణాసంపన్నునకు కరుణాసంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 సంధ్యాప్రవర్తునకు సధర్మశీలునకు నిత్య స్వయం జీవుక నిర్మలాత్మునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 యుక్తా స్తోత్రార్హునకు భక్తారక్షామణికి భక్తారక్షామణికి భక్తారక్షామణి సత్యపరం జ్యోతియగు సత్యపరం జ్యోతియగు సర్వభౌమునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 ఇరువురొక్కటయ్యే చక్కటి తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కటి తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కటి తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కటి తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేసే ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేసే శుభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిక వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటయ్యన చక్కటి తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా
ఇరువురొక్కటైన చక్కటి తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా దేహాన్న చెరిసగమై మీ ఎముకలో ఎముకై ఈ వధువుని సరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన్న చెరిసగమై మీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట ప్రేపించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చుల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కటి తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కటి తరుణానా ఇలను మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వైద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 దురిత సంహారునకు దురిత సంహారునకు వరంకు మంగళమే మంగళ దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు, మా వందనాలు. మమ్మల్ని ప్రేమించి చాలా చాలా దూరాల నుండి వచ్చారు. మరి హాస్టల్కి 10:30కే వెళ్ళాలి. ఇప్పుడు ఏం జరుగుద్దో నాకు తెలీదు. నాకైతే లోపల భయం వేస్తూ ఉంది. దేవుడు గొప్ప కార్యం చేస్తాడని నమ్ముతున్నాను. ఏం పర్వాలేదా? అయితే ఈ రాత్రి ఇక్కడ ఉండిపోవచ్చు. దేవునికి స్తోత్రం. మీ అందరిని బట్టి దేవునికి వందనాలు, మీ ప్రేమను బట్టి దేవునికి వందనాలు, నా యొక్క 7 బిడ్డలను బట్టి దేవునికి వందనాలు. సుజాత పాల్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని 3 రోజులుగా తను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎంత అరేంజ్మెంట్లు చేసి ఈ థాట్స్ ఇవన్నీ కూడా తనే ఒక క్రొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా మరలా మమ్మల్ని తయారు చేశారు. గట్టిగా వారికి చప్పట్లు కొడదాం. వారి ప్రేమను బట్టి దేవునికి వందనాలు. అలాగే హృదయపాల్ గారు కూడా మన మధ్యకి వచ్చారు, చక్కని గ్రీటింగ్స్ ఇచ్చారు. వారిని బట్టి వందనాలు. చక్కని మాటలు సుజాత పాల్ గారు చాలా అద్భుతమైన మాటలు చెప్పారు. తర్వాత యూట్యూబ్లో వినండి. అలాగే అనుకోని రీతిగా దేవుడు ఏంటో మరి కనెక్షన్ హనోక్ అభినయ్ అండ్ నిస్సి దేవుడు ఎప్పుడు యానివర్సరీ అంటే అప్పుడు వాళ్ళని పెడుతున్నాడు ఇక్కడ అనుకోకుండా. దేవునికి స్తోత్రం. వారిని బట్టి దేవునికి వందనాలు. చక్కని మాటలు వారు వినిపించారు, చక్కని వాక్యం చెప్పారు. అందరిని బట్టి వందనాలు. నా యొక్క పెద్ద కుమార్తెను బట్టి, నా 2వ కుమార్తెను బట్టి, 2 అల్లుడిని బట్టి
మూడో అల్లుని బట్టి మూడో కుమార్తెను బట్టి దేవునికి వందనాలు. మరి ఇతర దేశాల్లో ఉన్న నా బిడ్డలకు కూడా మీరు చూస్తుంటారు, ఫేస్బుక్లో నా యొక్క 4వ కుమార్తె కూడా పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. వారిని బట్టి నా 7 బట్టి బిడ్డలను బట్టి దేవునికి వందనాలు. 6 అల్లుళ్ళు మాకు అల్లుళ్ళుగా లేరు, కొడుకుల్లాగే ఉన్నారు. చూసారు ఇప్పుడు మా 3వ అల్లుడు ఎలా చేశాడు, క్రీములు రాస్తున్నాడు. వాళ్ళకి నేను ఒక పిల్లలాగా ఉన్నాను. అలా ఒక ఫ్యామిలీగా సండే వచ్చిందంటే మా ఇంట్లో పండగ ఉండేది. అప్పుడు వీళ్ళెవరు మినిస్ట్రీ స్టార్ట్ చేయనప్పుడు 7 ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఆరాధన అయిన తర్వాత భోజనాలు, రాత్రి డిన్నర్ చేసుకొని డిస్పాచ్ అయ్యేవారు. దేవుడు అలాంటి అద్భుతమైన కుటుంబంగా ఉంచాడు. దివ్య చాలా చక్కని గ్రీటింగ్స్ ఇచ్చింది, నవ్య చాలా చక్కని గ్రీటింగ్స్ ఇచ్చింది, మేరీ లిల్లీ చాలా చక్కని గ్రీటింగ్స్ ఇచ్చింది. డేవిడ్ రాజు గారు ఎక్కడున్నారో, ఆయన గారు ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు, ఇవాళ కూడా నవ్విచ్చారు అనుకుంటున్నాను. వారిని బట్టి దేవునికి వందనాలు. అలాగే దీపక్ని బట్టి దేవునికి వందనాలు, చక్కని గ్రీటింగ్స్ని ఇచ్చారు. మరి సంఘం ముఖ్యంగా ప్రసాద్ ఉదయమే వచ్చి ఇదంతా క్లీన్ చేసుకొని, ఇది హనోక్ గారు ఏం చెప్పారో అది అక్షరాలు జరిగించాడు. ప్రసాద్ పరిచర్య చేయాలి. దేవుని ప్రేమిస్తే సంఘాన్ని సంఘాన్ని, మందిరాన్ని ప్రేమిస్తారు. ఉదయమే వచ్చాడు, మేమెవ్వరం చెప్పలేదు. క్లీన్ చేసుకున్నాడు, బెలూన్స్ కట్టుకున్నాడు. అంత అయిపోయినాక వీడియో పెట్టాడు నాకు. నానా మీరు అందరు కలిసి చేశారా అన్నాను. నాకు ఎవరి నెంబర్ లేవా ఆంటీ, అక్కోళ్ళ నెంబర్లు ఎవరి లేవు, నేను ఒక్కడనే వచ్చి చేసుకున్నాను. ప్రసాద్కి చప్పట్లు కొడదామా? అలాగే ఇక్కడున్న యూత్ అందరిని బట్టి, సందీప్ని బట్టి, ప్రసాద్ని బట్టి, అలాగే ఇక్కడున్న మన గర్ల్స్ అందరిని బట్టి దేవునికి వందనాలు. వారి ఆసక్తిని బట్టి దేవునికి వందనాలు. అలాగే చక్కని గ్రీటింగ్స్ ఇచ్చిన అంతోని గారు ఉన్నారా, వారిని బట్టి దేవునికి వందనాలు. చాలా చక్కని మాటలు వారికి కూడా చెప్పారు. అలాగే రాంబాబు గారు ప్రేయర్ చేశారు, ఎస్తేరు రాంబాబు గారు. చాలా దూరం నుండి వీరందరూ ఫ్రైడే మీటింగ్స్కి వస్తున్నారు. దేవుడు వారందరినీ దీవించునుగాక. మరి నా కుమార్తె, 4వ కుమార్తె, పెద్ద కుమార్తె ఒక మాట చెప్పింది, చాలా చక్కగా చెప్పింది నా పెద్ద కుమార్తె. ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ ఏంటో తనకు అర్థమైంది. ఇప్పుడు వరకు అర్థం కాలేదు. ఇప్పుడు వరకు మమ్మీని తిట్టే పనే, డాడీని మెచ్చుకునే పనే. ఈ గత 4 ఏళ్ళుగా నేను చేస్తున్నటువంటి సాక్రిఫైస్ని చూసి తనకి చాలా అర్థమైపోయింది. చెప్పింది కదా, మమ్మీ మాట్లాడితే నేను 3 రోజులు ఆలోచించాల్సి వస్తుంది డిసైడ్ అవ్వటానికని. అలాగే నా 2వ కుమార్తె కూడా చాలా చక్కగా ఒక లేవి కుటుంబం, యాజక కుటుంబం ఎలా దీవించబడుతుందో, వారి బిడ్డలు ఎలా దీవించబడతారో చెప్పారు. అలాగే నా 3వ కుమార్తె ఎక్కువ షేరింగ్ మా 3వ కుమార్తెతో ఉంటుంది నాకు ఎక్కువ షేరింగ్. ఎందుకంటే వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఊటీలో ఉన్నారు. ఎక్కువ క్లోజ్ నాకు 3వ కుమార్తె ఉండేది. బాధ అయినా సంతోషమైనా మేమిద్దరం షేర్ చేసుకుంటాం. అందుకు ఆవిడకి నా గురించి బాగా తెలుసు. అయితే మార్నింగే అన్నది, మమ్మీ అప్రిషియేషన్ అంతా నీకే, గత 4 ఏళ్ళగా నువ్వేం చేస్తున్నావో, నిజమైన ప్రేమ ఏంటో, ఒక భర్త మీద ఒక భార్యకి ఎలాంటి ప్రేమ ఉంటుందో ఇప్పుడు నువ్వు రుజువు చేసావు అని చెప్పారు. మా అల్లుళ్ళు అందరూ ఏం చెప్తున్నారు తెలుసా అండి, ఇప్పుడు వరకు మాకు డౌట్గా ఉంది మీ అందరి విషయం, మీ మమ్మీని చూసినాక మీరు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటారని కాన్ఫిడెంట్ వచ్చిందని చెప్తున్నారు. చెప్పారు కదా, లండన్లో వరుణ్ చెప్తున్నాడు, ఇక్కడ దీపక్ చెప్పారు, నాతో చెప్పారు. పేరీతో దీపక్ చెప్పాడు, వరుణ్ ప్రేజితో చెప్పాడు, వీళ్ళిద్దరు నాకు చెప్పారు. ఎప్పుడు వాళ్ళకి అయ్యగారు సిక్ అయ్యే వరకు నా విలువ ఏంటో, నా ప్రేమ ఏంటో అర్థం కాలేదు. ఈవెన్ సంఘానికి కూడా అయ్యగారు మంచోడు, అయ్యగారి ప్రేమ, అయ్యగారికి దయ. ఇప్పుడు అర్థమైందా సంఘం చెప్పండి, నిజంగా ప్రేమిస్తున్నానా లేదా అర్థమైందా? అయ్యగారు కూడా అలాగే చెప్పేవారు నా మీద, మీ అమ్మగారిలా. ఆ ఇంజెక్షన్స్ మీలో పనిచేసాయి. నా దేవుడు నేనెవరో చూపించాడు. నా దేవుడు
నేనెవరినో, నా హృదయం ఎలాంటిదో ఈ 4 ఏళ్లలో చూపించాడు. హల్లెలూయా. ఆయన నమ్మతగినవాడు, ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, యథార్థవంతుల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. హల్లెలూయా. మరి ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ప్రేమించాను, అనారోగ్యంలో కూడా అలాగే ప్రేమిస్తున్నాను, అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఏ రోజు ఆయన భోజనం కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, మందులు కానీ, లేక ఆయన గతంలో ఆయన చేసిన పనులు కానీ ఎత్తి చూపించడం కానీ, ఇన్సల్ట్ చేయటం కానీ, మాటలతో బాధ పెట్టడం కానీ లేదు. ఫుల్ పిట్ మీద ఉండి చెప్తున్నాను. మీ ముందే ఉన్నారు, అడగండి అయ్య గారిని. నా ప్రతిదీ నా దేవునికి చెప్పుకుంటున్నాను. ఆయన చూసుకుంటాడు. మనమెవరం జడ్జిమెంట్ చేయటానికి, మనమెవరం తీర్పు తీర్చడానికి. అలాగే తను కూడా నా భర్తగా నేను గర్వపడాలి. ఒక విషయం, ఈ 4 ఏళ్లలో లిల్లీ నన్ను క్షమించు, లిల్లీ నన్ను క్షమించు. నేను చాలా విషయాల్లో బాధ పెట్టాను. రీసెంట్గా 1 వీక్ బ్యాక్, 3 డేస్ బ్యాక్ కూడా నన్ను క్షమించు, నేను చాలా అన్యాయం చేశాను, నీకు చాలా అన్యాయం చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించంటే వద్దు, పదే నువ్వు అలా చెప్పొద్దు. అదేదో దేవునితో చెప్పు, నాకు చెప్పొద్దు. నేను ఎవరిని, నేనైతే నిన్ను క్షమించేశాను ఎప్పుడో, అందుకే ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఇలా తను కూడా దేవుని సన్నిధిలో మరి నా బిడ్డలందరూ చెప్పినట్లు మా ఇరువురి నోట్లలో దేవుని మాటలు, దేవుని స్తుతి తప్ప మరొకటి ఉండదు, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా. అందుకే దేవుడు తన దాసుని ఆయుష్ని కూడా పొడిగిస్తున్నారు, దీర్ఘాయుష్ని ఇంకనూ ఇస్తున్నారు. మా అల్లుడు గారు ప్రిపేర్ అవ్వమని చెప్పారు కదా ఎల్బీ స్టేడియంకి. ఈ 4 ఏళ్లలో ప్రిపేర్ అవ్వండి, సెట్ ద సైడ్ సంథింగ్, తర్వాత ప్రార్థన చేయండి. ఇంకా 4 ఏళ్ళు ఆయుష్ పొడిగిస్తే చాలు, ఇంకా ఆ తర్వాత వద్దు, చాలు చాలు చాలు, 4 ఇయర్స్ చాలు, గోల్డెన్ జూబిలీ చేసుకుంటే చాలు. మరి నా కుమారుడు ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు, నా కుమార్తె ఒకరు అమెరికాలో ఉన్నారు, ఒకరు లండన్లో ఉన్నారు. వారు కూడా దీన్ని వీక్షిస్తున్నారు. వారికి కూడా దేవుడు ఈ దీవెనలు దయచేయనుగాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా దేవుడు దీవెనలు దయచేయనుగాక. మరి